హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఫోటోషాప్లో కొత్తగా వచ్చిన జనరేటివ్ ఫిల్ ఫీచర్ గురించి వినడమే కానీ వాడలేకపోతున్నారా? ఎందుకంటే అది ఫ్రీ వెర్షన్లో వర్క్ చేయదు కనుక. ఎందుకంటే అది డైరెక్ట్ ఆన్లైన్లో మాత్రమే వర్క్ చేసే ఏఐ టూల్ కనుక. జనరేటివ్ ఫిల్ ఫీచర్ని వాడాలంటే నెలకి ₹1000 సబ్స్క్రిప్షన్ చూసి భయపడి ఆగిపోయారా? మీకు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్. యాడోబ్ ఇప్పుడు అఫీషియల్గా సీక్రెట్ ఆఫర్ని రిలీజ్ చేసింది. మీరు విన్నది మరియు థంబ్నెయిల్లో చూసింది నిజమే. ₹1 కూడా పే చేయకుండా అఫీషియల్గా యాడోబ్ ఫోటోషాప్ని పూర్తిగా ఉచితంగా యూజ్ చేయొచ్చు. అది కూడా 1 మంత్ ఆర్ 2 మంత్స్ కాదు, కంప్లీట్గా 6 మంత్స్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఇందులో జనరేటివ్ ఫిల్, ఏఐ ఆబ్జెక్ట్ రిమూవ్ లాంటి మ్యాజిక్ ఏఐ టూల్స్ కూడా పనిచేస్తాయి. ఏంటి, నమ్మకం కుదరట్లేదా? కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది మీ పీసీలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ కాదు, మీ బ్రౌజర్లో నడిచే ఒక సీక్రెట్ వెపన్. ఇది ఫేక్ కాదు, క్రాక్ అంతకంటే కాదు, 100% సేఫ్ అండ్ అఫీషియల్ వే. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇది అఫీషియల్ వెబ్ యాక్సెస్, పూర్తిగా సేఫ్. క్రోమ్ మాత్రమే కాదు, బ్రేవ్, ఎడ్జ్, ఒపేరా అన్ని క్రోమ్ బేస్డ్ బ్రౌజర్లోని ఇది వర్క్ అవుతుంది. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హిడెన్ టెక్ ట్రిక్స్ కావాలంటే టెక్ అని కమెంట్ చేయండి. మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ నెలకి కట్టవలసిన భారీ సబ్స్క్రిప్షన్, హెవీ సాఫ్ట్వేర్ వల్ల సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, ఇన్స్టలేషన్ తలనొప్పులు, సో ఫైనల్లీ తర్వాత చూద్దామని వదిలేస్తారు. కానీ ఇప్పుడు నో ఇన్స్టలేషన్, నో హెవీ సాఫ్ట్వేర్స్, మీ దగ్గర ఒక సామాన్యమైన నార్మల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉన్నా సరే మీరు ఈ ఫోటోషాప్ని యూస్ చేసుకోవచ్చు, లేక మొబైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రౌజర్లోనే ఫోటోషాప్ అనేది రన్ అవుతుంది. సరే, అసలు మ్యాటర్లోకి వద్దాం. ఇది ఎలా సాధ్యం? యాడోబ్ రీసెంట్గా వారి అఫీషియల్ ఫోటోషాప్ వెబ్ వర్షన్ని లాంచ్ చేసింది. దీన్ని ప్రమోషన్ చేయడానికి ఈ వెబ్ వర్షన్ 1 ఇయర్ పాటు ఫ్రీగా అనౌన్స్ చేసింది. కానీ ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 6 మంత్స్ అయిపోవడం వలన ప్రజెంట్ ఇంకా 6 మంత్స్ మాత్రమే ఫ్రీని ఆఫర్ చేస్తుంది. ఇంకా లేట్ చేసి ఈ అద్భుతమైన ఆఫర్ని మిస్ చేసుకోకండి. ఈరోజే క్లెయిమ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చూసింది బేసిక్స్ మాత్రమే, కానీ లాస్ట్లో చెప్పింది రియల్ ట్రిక్. అది తెలిస్తే మీరు ప్రో లెవెల్లో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా మీరు నేరుగా ఫోటోషాప్ వెబ్ని అన్లాక్ చేయొచ్చు. ఇది అన్ని రకాల క్రోమ్ బేస్డ్ బ్రౌజర్లోని వర్క్ చేస్తుంది, లైక్ క్రోమ్, బ్రేవ్, ఒపేరా ఎక్సెట్రా. దీన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం ముందుగా మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాను. గూగుల్లో క్రోమ్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేసి క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళండి. క్రోమ్ వెబ్ స్టోర్లో సెర్చ్ ట్యాబ్లో యాడోబ్ ఫోటోషాప్ అని సెర్చ్ చేస్తే మీకు యాడోబ్ ఫోటోషాప్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. యాడ్ టు బ్రేవ్ అని ఉంది, చూసారా? ఇక్కడ మీరు క్రోమ్ యూజ్ చేస్తే యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి యాడోబ్ ఫోటోషాప్ వెబ్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యాక మీ యాడోబ్ ఐడితో లాగిన్ అవ్వండి, లేదా మీరు జీమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను ఇక్కడ నా జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. అంతే, మీ బ్రౌజర్లోనే ఒరిజినల్ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఏఐ టూల్స్. ఒక్క క్లిక్తో బ్యాక్గ్రౌండ్ కథం,
వద్దనుకున్న ఆబ్జెక్ట్ని మాయం చేస్తుంది. ఇమేజ్ని మీకు నచ్చినట్టు ఎక్స్పాండ్ చేయొచ్చు. సాధారణంగా ఈ ఫీచర్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాలి, కానీ ఈ ట్రిక్ ద్వారా మీరు వీటిని ఫ్రీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది వెబ్ వర్షన్ కాబట్టి చాలా పెద్ద ఫైల్స్ ఓపెన్ చేస్తే కొంచెం స్లోగా ఉండొచ్చు. హై అండ్ ప్లగ్ఇన్స్ అన్నీ ఇందులో ఉండకపోవచ్చు. ఇంటర్నెట్ ఖచ్చితంగా వాడి తీరాలి. ఇప్పటికే ఫోటోషాప్ కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? ఆలోచన పక్కన పెట్టి ముందు దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఆ లైక్ బటన్ని పగలగొట్టండి. ఇంకా ఇలాంటి హిడెన్ టెక్ ట్రిక్స్ కావాలంటే టెక్ అని కమెంట్ చేయండి. మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఫోటోషాప్ అనేది మనకి వెబ్ యాక్సెస్ అనేది ఓపెన్ అయింది. సో మీరు స్టార్ట్ టూర్ అని క్లిక్ చేస్తే మీకు దీని గురించి డీటెయిల్స్ అన్ని అదే క్లిక్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి చాలా ఏఐ టూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. క్రాప్ ఇమేజ్ని క్రాప్ చేసుకోవచ్చు. కలర్ పాప్ అంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ అండ్ వైట్ పెట్టి మన ఫోటోని మాత్రమే కలర్ చేయొచ్చు, లేదా మన ఫోటోని బ్లాక్ అండ్ వైట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ని కలర్ చేయొచ్చు. ఇలాంటి కలర్ పాప్ అనేది ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ జనరేట్ అన్ ఇమేజ్, మనం చిన్న ప్రాంప్ట్ కానీ ఇచ్చి ఇమేజ్ని జనరేట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ జనరేట్ ఇమేజ్ బాక్స్ వచ్చింది చూడండి. ఏఏ మేకప్ అని జెమినీ ఏఐతో ఇది మనం ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇక్కడ నేను శివ టెక్ కన్సోల్ యూట్యూబ్ ఛానల్ లోగో అని టైప్ చేస్తున్నాను. చూడండి, చూసారా ఎంత చక్కగా లోగో వచ్చిందో. యూట్యూబ్ ఛానల్ లోగో అని టైప్ చేయడం వల్ల అది కూడా కిందన మనకి డిస్ప్లేలో వచ్చింది. సో ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకా మోర్ క్లిక్ చేసి ఇంకా ఎక్కువ లోగోస్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. చూసారా, ఇంకో 2 వచ్చాయి. అలా మళ్ళీ మోర్ క్లిక్ చేస్తే ఇంకో 2 కూడా, మళ్ళీ ఇంకో 2 వస్తాయి. సో అందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని దాన్ని మోడిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఆటోఫిల్ యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే ఇమేజ్ని ఏదైనా ఓపెన్ చేసి ఆ ఇమేజ్ మీద మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు శివ టెక్ కన్సోల్ అని ఈ ఇమేజ్ మీద వచ్చేటట్టు నేను వాల్పేపర్ సెట్ చేసుకుంటున్నాను. సో ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేస్తున్నాను, ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ట్యాగ్ లైన్ కోసం ఫాంట్ డిజైన్ స్టైల్ లెఫ్ట్లో ఉన్న స్టైల్స్ని నేను ఎంచుకున్నాను. ఇందులో మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేస్తే రెడీ అయిపోయింది. చూడండి, శివ టెక్ కన్సోల్ అని ఒక పోస్టర్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మనం జనరేటివ్ ఫిల్ గురించి చూద్దాం. చూడండి, ఫైర్ఫ్లై జనరేటివ్ ఫిల్లో మనం ఇక్కడ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయొచ్చు. చూడండి, టేబుల్ మీద ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని నేను రిమూవ్ చేసి దాని బదులు ఒక ల్యాప్టాప్ పెట్టమని కమెంట్ పెట్టాను. సో మనకి ల్యాప్టాప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక యాడ్ చేస్తున్నాను, యాడ్ పర్సన్ టు యూజ్ ల్యాప్టాప్. సో ఒక పర్సన్ ఆ ల్యాప్టాప్ని యూజ్ చేసేటట్టు చేయమని చెప్పి దాన్ని అడిగాను. సో చూడండి, పర్సన్ అనేది ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నట్టు వచ్చింది. సో ఇదే విధంగా మీరు ఫోటోషాప్ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి హిడెన్ ట్రిక్స్ కోసం కావాలంటే టెక్ అని కమెంట్ చేయండి. మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.